Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ వారికోజ్ వెయిన్స్ కండిషన్తో బాధపడే పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఒకవేళ సర్జరీ అండర్గో అయిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. సో వారికోజ్ వెయిన్స్ అనేది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ ఈటియాలజీ ఉన్న డిసీజ్ అనమాట. ఎక్కువగా అది ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అవర్స్ ఉండే ప్రొఫెషన్స్లో ఎక్కువగా చూస్తుంటాము. లైఫ్ స్టైల్ లేని పేషెంట్స్లో కూడా కొన్నిసార్లు వారికోజ్ వెయిన్స్ చూస్తుంటాం. దీంట్లో కొన్ని కంజెనిటల్ వీక్నెస్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే వాల్వ్స్లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండడము, వెయిన్ స్ట్రక్చర్లో దాని టెన్సైల్ స్ట్రెంగ్త్లో, వెయిన్ వాల్లో ఉండే అబ్నార్మాలిటీస్ వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ వస్తుంటాయి. సో ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ అవ్వడం వల్ల దీనికి సింగిల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంటుంది. కాబట్టి ఎంత ఎక్స్టెన్సివ్గా సర్జరీ చేసినా లేజర్ ఒక్కొక్కసారి వన్స్ ఆర్ ట్వైస్ సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలో రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క లోవర్ లింబ్లో అప్రాక్సిమేట్లీ ఒక 100 పర్ఫరేటర్స్ వరకు ఉంటాయి. సో ప్రతి ఒక్క పర్ఫరేటర్ ఒకే టైంలో బ్లో అవుట్ అవ్వదు. సో ఇనీషియల్గా కొన్ని పర్ఫరేటర్ బ్లో అవుట్స్ అయినప్పుడు మనం లేజర్తో వాటిని బర్న్ చేస్తాము. తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోకపోతే ఇంకెక్కడన్నా డిసీజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిన్స్ దిస్ ఈజ్ అ వెరీ రికరింగ్ ప్రాబ్లం, దీంట్లో ఒక 70 to 80% మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేయగలిగిన మిగిలిన 20 to 30% విల్ డిపెండ్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ అండర్గో అయిన తర్వాత మళ్ళీ పేషెంట్ స్టాకింగ్స్ కన్సిస్టెంట్గా వేసుకోకపోయినా, ఎక్కువసేపు నిలబడి జాబ్ చేసినా దీంట్లో మళ్ళీ రికరెన్సెస్ చూస్తుంటాం. సో ఇలాంటి కేసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసీజ్ ఎర్లీగా ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి యాడిక్వేట్ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డిసీజ్లో పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. వెయిన్స్ కనపడుతున్నా, కొన్ని స్కిన్ చేంజెస్ అపియర్ అవుతున్నా కూడా ఎక్కువ సిమ్టమాటిక్గా లేకపోవడం వల్ల పేషెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేసి సివియర్ డిసీజ్, కాంప్లికేటెడ్ డిసీజ్, అల్సర్ ఫార్మేషన్ అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. అలా కాకుండా ఎర్లీ డిసీజ్లోనే వస్తే కనుక సింపుల్ వాటితో అండ్ ఆఫీస్ ప్రొసీజర్స్తో లేకపోతే డే కేర్ ప్రొసీజర్స్తో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ సర్జరీ చేయించుకున్నా లేకపోతే కన్జర్వేటివ్ అప్రోచ్ ద్వారా డాక్టర్ మీకు స్టాకింగ్స్ కానీ కొన్ని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అప్ చేయాలి. ఎస్పెషలీ ఎలాస్టిక్ స్టాకింగ్స్ అనేది ఇట్ హ్యాస్ టు బికమ్ లైక్ యువర్ సెకండ్ స్కిన్. చాలామంది పేషెంట్స్ దాన్ని కొన్ని రోజులు వాడి అన్కంఫర్టబుల్గా ఉందనో లేకపోతే వేరే రీజన్స్ వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ పోస్ట్ సర్జరీ. సో ఫస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఒక ఫ్యూ వీక్స్ కన్సిస్టెంట్గా స్టాకింగ్స్ వేసుకోమని ఎంకరేజ్ చేస్తాం. తర్వాతే సర్జరీ ఆఫర్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్ షుడ్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వేరింగ్ ద ఎలాస్టిక్ స్టాకింగ్స్ అండ్ చేంజింగ్ దర్ లైఫ్ స్టైల్ లిటిల్ బిట్. అండ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అవర్స్ని అవాయిడ్ చేసుకోమని చెప్తాము. అలాగే వారికోజ్ వెయిన్స్ ఎఫెక్ట్ అయిన లింబ్ని ఒకవేళ ఇచ్చింగ్ వచ్చినా దాన్ని పొరపాటున కూడా యూ షుడ్ నాట్ స్క్రాచ్ ఇట్, బికాస్ if there is an ulcer formation, the ulcer will be very difficult to heal, and once an ulcer forms and the patient gets infected, అది కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రేర్ కేసెస్లో ఇలా అల్సర్స్ ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్లో ఆ అల్సర్లో మ్యాలిగ్నెన్సీ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో the patient's role is also very much important in the treatment of these kind of diseases. సో కంప్లీట్గా డాక్టర్ ఆర్ ట్రీట్మెంట్ మీద రిలై అవ్వకుండా ద పేషెంట్ ఆల్సో షుడ్ మేక్ సమ్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ ద ఎర్లీ డిసీజ్, ఆర్ ఒకవేళ సర్జరీ చేసుకుంటే కనుక రికరెన్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి ద పేషెంట్ హ్యాస్ టు మోడిఫై ఇందాక చెప్పినవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.